నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, మీరు నిజంగా ఎవరినైతే కనుక ఇష్టపడుతున్నారో, అంటే ఒక క్రష్ అని కూడా చెప్పవచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే అండి, లవర్స్ మాత్రమే కాదు, మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదంటే కనుక ఒక వన్ సైడ్ లవ్తో మనం ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తున్నాం అక్క, నాకు మనసులో ఆ మాట నేను అనుకుంటున్నాను అది జరగట్లేదు అని అనుకున్న వాళ్ళైనా సరే, నిజంగా ఒక్కసారి వాళ్ళు ఏదైనా సరే కారణం చేత మాట్లాడకుండా, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గిపోయి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎవరైనా విడిపోయి ఉంటే, అంటే ఫస్ట్ ముందుగానే మనకి వాళ్ళు తెలిసి ఉండాలండి. అలా తెలిసిన వాళ్ళు ఎవరైతే కనుక మన దగ్గర నుంచి విడిపోయి ఉన్నారో, ముందున్న అదే ఫ్రెండ్షిప్ లేదంటే అదే క్రష్ అనేది మనకి ఉండాలి అని అంటే కనుక 24 గంటల్లో మళ్ళీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఫోన్ చేయాలి అని అంటే, ఈ చిన్న టెక్నిక్ మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చెబితే నమ్మరండి, చాలా మంచి రిజల్ట్ అండి. అది నా ఫ్రెండ్ కోసం, నాకు విజయవాడలో ఒక ఫ్రెండ్ ఉందండి, మా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. తనకి నాకు చిన్న మాటలు అనేవి లేక ఒక కాంటాక్ట్స్ అనేది కూడా చాలా మిస్ అయినాయండి. చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నేను ట్రై చేశానండి, నాకు నిజంగా జరిగింది. తను ఫోన్ చేయాలని తన నెంబర్ నేను గెస్ చేసి ప్రయత్నించి నెంబర్ దొరకలేదు. తను ఎలా ఫోన్ చేసిందో నాకే అర్థం కాలేదు. నిజంగా ఈ ప్రపంచం అండి, మనం ఏదైతే కనుక అనుకుంటున్నామో నమ్మకంతో, మన ఫ్రెండ్షిప్ అనేది ఒక మంచి బాండింగ్తో ఉండి, ఒక మంచి నమ్మకంతో మళ్ళీ మనం కలవాలి అన్న మనకి నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రపంచం కూడా మనకి సహాయం చేస్తుంది అని అంటారు కదా, ఇది అక్షరాల నిజమండి. తను అలాగ నాకు ఫోన్ చేసిందనమాట. అలాగే మీరు కూడా ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 24 అవర్స్లోనే మీకు ఫోన్ చేయాలి అని అంటే, ఈ చిన్న టెక్నిక్ని మీరు ఉపయోగించి చూడండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారని అనుకున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సాధారణంగా మన ఛానల్లో మనం ఎన్నో రకాల వీడియోస్ని మనం తెలియజేస్తూ ఉన్నాము. అంటే ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్తో సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఒక విషయం కూడా అండి, అంటే స్విచ్ వర్డ్కి సంబంధించిన ఒక టెక్నిక్ అనమాట. ఇది నిజంగా విశ్వంతో ఫస్ట్ మీరు మాట్లాడాలండి. ఎలాగంటే ఓపెన్గా, మన మనసులో ఏమీ దాచుకోకుండా ఫుల్ హార్ట్ఫుల్గా మన ప్రపంచంతో చక్కగా ఫ్రీగా మాట్లాడాలన్నమాట. ఎలా మాట్లాడాలి అంటే, మీరు రాత్రిపూట పడుకునే ముందు మీకు డాబా కానీ బాల్కనీ కానీ మీకు ఏదైతే కనుక ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుందో అక్కడ ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తూ మీ మనసులో ఉన్న బాధ అనేది ప్రపంచానికి వినపడేలాగా, అంటే బయటికి అరిచి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మీ మనసులో ఉన్న విషయం అనేది చక్కగా ఫ్రీగా, నాకు ఇది జరుగుతుంది అని నమ్ముతున్నాను, నాకు ఇలాగ 24 గంటల్లో జరిగేలాగా చెయ్యి, నేను ఎదురు చూసి విసిగిపోయాను, నాకు నమ్మకం ఉంది నువ్వు నా ఫ్రెండ్ని నా దగ్గరికి చేరుస్తావని అని చెప్పి ప్రపంచానికి ఒక ధన్యవాదములు తెలియచేసి ఈ చిన్న టెక్నిక్ని చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటి అని అంటే, ఇందులో ముఖ్యంగా సర్టైన్ అనే ఒక వర్డ్ని మనం ఖచ్చితంగా ఉపయోగించాలండి. అంటే ఐ ఆమ్ సర్టైన్ దట్ రేణు కాల్స్ మీ అని చెప్పి, కాల్స్ మీ విత్ ఇన్ 24 అవర్స్ అని నేను రాశానండి. ఐ ఆమ్ సర్టైన్ దట్ రేణు కాల్స్ మీ విత్ ఇన్ 24 అవర్స్ అంటే ఖచ్చితంగా 24 గంటల్లో రేణుక నాకు ఫోన్ చేస్తుంది అని మనం కనుక, మీ ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ గురించి రాశాను, మీకు క్రష్ ఎవరైతే ఉన్నారో, ఒక లవర్స్ అయినా కావచ్చు, హస్బెండ్ వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళైనా కావచ్చు, ఎలాంటి ఒక క్రష్ మీరు ఎవరి మీద అయితే మంచి ప్రేమ అనేది పెట్టుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి వాళ్ళు మీతో మాట్లాడాలి అని అనుకొని చేయండి ఫ్రెండ్స్. కానీ ఇందులో ఒక చిన్న కండిషన్ ఉందండి. ఏంటి అని అంటే, అక్క నేను ఇది చేశాను, నాకు 24 అవర్స్లో జరగలేదు అని చెప్పి చాలామంది అంటున్నారండి. ఎందుకు జరగలేదు అని అంటే, 24 అవర్స్ అని అన్నాం కదా, మనకు ఖచ్చితంగా ఇది ఫోన్ వచ్చిందా, వాళ్ళు అన్బ్లాక్ చేశారా, మళ్ళీ మెసేజ్ చేస్తున్నారా, మళ్ళీ మాట్లాడతారా అని చెప్పేసి ఫోన్ తీసి పద్దాక మనం చూస్తూ ఉండడం, వాళ్ళు అన్బ్లాక్ చేశారా, మనకి ఫోన్ చేస్తున్నారా, మాట్లాడుతున్నారా అన్న విషయాన్ని మాత్రం మనం మళ్ళీ ఎదురు చూడకూడదండి. ప్రపంచానికి అప్పచెప్పేసేయాలి. అప్పగించేసి పూర్తిగా నమ్మకంతో ఇలాగా మీరు రాసుకోండి ఫ్రెండ్స్. ఒక పేపర్ మీద ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో రాయండి. ఒక్కసారి రాసిన చాలు. రాసి ఆ పేపర్ని చక్కగా మడిచి మీరు పడుకునే దిండు కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి అండి, మనకి అనుకున్నట్టుగా నిజంగా ప్రపంచాన్ని నమ్మి ప్యూర్ ఒక మనం ఎలా అయితే మేనిఫెస్టేషన్ చేస్తామో అలాగా
ప్యూర్గా, అంటే వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుందో అంత ప్యూర్గా మన మనసు అనేది ఉండాలండి, అంత నమ్మకం ఉండాలన్నమాట మనకి. అలా నమ్మకంతో కరెక్ట్గా చేసే వాళ్ళకి వెంటనే 24 అవర్స్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఇలా ఈ పేపర్ని దిండి కింద పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఇది జరుగుతుంది అని చెప్పి రోజు కూడా, ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఖచ్చితంగా చాలామంది చేసండి. 24 అవర్స్ అంటే మీరు నమ్మరు, నాకైతే అలాగే జరిగిందండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. జరగలేదు కదా అని చెప్పేసి వెంటనే జరగలేదని అధైర్యపడకండి. మరొక రోజు టైం తీసుకోవచ్చు, ఒక 2 డేస్, మ్యాక్సిమం 3 డేస్లో మీకు ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా ఫోన్ కాల్ అనేది వస్తుంది. అలా వస్తే కనుక నాకు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.